మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అందరికీ ఫేవరెట్ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే కలాకండ్. మరి కలాకండ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. వావ్, ఇప్పుడు కలాకండ్. సో పేరు వింటేనే నాకైతే నోరు ఊరుతుంది రాజ్ గారు. అందరికి ఎందుకంటే స్వీట్స్ లో అందరికి చాలా మటుకు ఇది ఫేవరెట్ ఉంటుంది. అవునండి. కాకపోతే కలాకండ్ చాలా అంటే కష్టము చేసుకోవడము, అంటే ఇంట్లో కుదరదు ఇట్లా అందరూ అనుకుంటూ ఉంటారు కదా. అంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం ఒకటి వదిలేస్తే మిగతాది అంత కష్టమైన పని ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగానే చేసుకోవచ్చు. అంటే అది కొంచెం దగ్గర పడడానికి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అదేలే, ప్రాసెస్ కొద్దిగా లెంతీగా ఉంటుంది కానీ ఈజీయే. ఈజీయే. ఓకే ఓకే, మరి కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కలాకండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు 1 లీటర్, పంచదార పావు కప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, పటిక చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? పాలు మరగబెట్టుకోవాలి బాగా. సో మెయిన్గా ఉందంత ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇన్ని పాలు తీసుకుంటే ఇన్ని పాలు అవ్వాలి, అది అంతే కదా రాజుగారు? అంటే లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ పావు లీటర్ అవ్వాలి? పావుకి వస్తుంది, పావు లీటర్ అవ్వాలి. అప్పుడు మనకు కొంచెం దగ్గరకు వచ్చేసి కొంచెం చిక్కదనం, కొంచెం అంటే ముద్దగా వస్తుంది, తరకలుగా వస్తుంది కదా. ఓకే. సో ఇవి నేను కొంచెం మరిగించి పెట్టానండి పాలు, కాబట్టి కొంచెం కలర్ అనేది కూడా వచ్చింది మనకు. సో ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నానండి. అంటే దీనికి గేదె పాలు బాగోదా? బాగుంటుంది. సో ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే. సో దీనికి చేయాల్సింది ఏంటంటే దీని దగ్గరే కూర్చోవాలి చేసేప్పుడు. మనం ఇక్కడే కూర్చుందాం రాజుగారు, అలా కలుపుతూ ఉండాలండి. సో కింద అడుగు పడుతుంది కాబట్టి అది పట్టేసింది అనుకోండి ఆ మామిడి వాసన అనేది వస్తుంది. కాబట్టి సో ఇది ఒకటి చేస్తుంది. ఇక్కడే ఉందాం. ఓకే. కానీ తిప్పడం మాత్రం మీరే తిప్పాలి, తిప్పడం మీరు చూస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు కార్వింగ్ చేయకూడదు అనమాట ఇది అయ్యేదాకా. అంటే మీరు ఇవి ఆల్రెడీ బాగా మరిగించి కలర్ చేంజ్ అయింది పాలు, ఇంకా మనకు అలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది వస్తుందా రాజుగారు? ఇప్పుడు వస్తుందండి, కొంచెం టైం తీసుకుంటుంది బట్ సో కొంచెం దగ్గరికి వచ్చాయి. సో కొంచెం అలాగే ఇలా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న పలుకులాగా. సో దగ్గరికి వస్తూ ఉంటుంది. మనకి అందులో తగిలే పలుకులంతా ఇదేనా రాజుగారు? అంటే దానికోసం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. అంటే అలా అవుతుందా? అది వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న మనకు పలుకులుగా వస్తుంది కదా, విరిగినట్ట కొంచెం. సో పటిక అని మనం దీంట్లో కొంచెం యాడ్ చేసాం కొద్ది క్వాంటిటీలో. సో దానివల్ల మనకు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు బయట కలాకండ్ దొరుకుతుంది కదా రాజుగారు, సో దాంట్లో కూడా కోవా కానీ ఇట్లా ఏం మిక్స్ ఉండదా? లేదండి. సో ఇలా దగ్గరికి పడిన తర్వాత కొంచెం కలర్ అనేది కూడా చేంజ్ వస్తుంది మనకు. సో అదే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పలుకంతా పాలతోనే వచ్చింది. పాలతో అంటే కొంచెం పట్టిక అనేది వేస్తారు కదా, దానివల్ల కొంచెం ఆ పలుకులు అనేది వస్తుంది మనకు. ఇప్పుడు మీరు కూడా తెచ్చారా అది? చూపించండి ఒకసారి. ఇదేంటి రాజుగారు? పటిక అండి. సో కండ చక్కెరలానే ఉంటుంది మనకు ఆల్మోస్ట్, బట్ కొంచెం వగరుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేసుకుంటే మనకు అలా వస్తుందా? ఎస్ అండి. అంటే ఎంత క్వాంటిటీలో ఎంత యాడ్ చేసుకోవాలి? కొంచెం చిటికెడేస్తే చాలు. ఇప్పుడు ఇంత వేయకూడదు? లేదండి, అది మెయిన్. సో ఎక్కువ పలుకు కావాలని ఎక్కువ వేసారనుకోండి అది కలాకండ్ అవ్వదు, కలాఖండం అవుతుంది అనమాట. సో కాబట్టి అది అలా కాకుండా జస్ట్ చిటికెడ, అంటే మనం ఏ పచ్చకర్పూరం అట్లాంటివి యాడ్ చేసుకుంటాం కదా కొన్ని వాటిల్లో. సో రాజుగారు దీని బయట మనం ఏమని అడగాలి కొనుక్కోవడానికి? మామూలు పటిక అండి. కిరాణా కొట్టులో దొరుకుతుంది ఈజీగా. సో ఈజీగానే దొరుకుతుందంట పటిక అని మనం ఇది తెచ్చుకోవాలి. చూడండి కొంచెం మెల్లమెల్లగా ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. అవును. సో ఇప్పుడు జస్ట్ ఆ స్పూన్ కి కనిపిస్తుంది కదా మనకి. అవునండి. ఆ తరక లాంటిది, అది పటిక వేయటం వల్ల ఎక్కువ అవుతుందా? కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం పంచదార అలాగే యాలకుల పొడి కొంచెం ఈ పటిక కూడా యాడ్ చేస్తాం. ఇంకొంచెం దగ్గర కావాలి. రాజుగారు నిల్చొని కాళ్ళు నొప్పి వచ్చి కూర్చున్నాను రాజుగారు. సో కొంచెం టైం పట్టుద్ది. అది ఏమైంది రాజుగారు? ఎల్లో కలర్ వచ్చింది ఏంటి? సో అంటే మామూలుగా మనం ఇక్కడ ఆవు పాలు తీసుకున్నాం కదండి, కొంచెం లైట్ ఎల్లోయిష్ లా వస్తుంది. ఆ మధ్యలో బ్రౌన్. సో ఇది మనకు ఎడ్జెస్ కొంచెం లైట్ గా అలా పడుతుంది కదా. సో అది దాన్ని అలాగే వదిలేస్తే మళ్ళీ మనకు కొంచెం స్మెల్ అనేది వస్తుంది, అడుగు పట్టింది. కలాకండ్ ఎప్పుడు పడతారు రాజుగారు? అయిపోవచ్చింది. సో ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుంటా. ఇప్పుడు నేను కిందకి దిగొచ్చు, అయితే మళ్ళీ టైం పడుతుంది అంటే ఇక్కడే ఉంటా. ఓకే, సరిపడా. సరే దగ్గరకు వచ్చి చూస్తాను, ఆగండి. ప్రాసెస్ అంటే మనము ఇంత కలాకండ్ చేసుకోవాలంటే ఇంత టైం పడుతుంది, అంత కలాకండ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందో నన్ను అడగొద్దు, నాకు మాత్రం తెలియదు. ఓకే, పంచదార సరిపడా, కొద్దిగా యాలకుల పొడి. ఇంత చూసి ఇంత ప్రాసెస్ చేసుకోవడం అవసరమా? ఇంట్లో హాయిగా కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం, కానీ
బయట కొనుక్కుంటే చాలా రేట్ ఎక్కువ, ఇంట్లో చేసుకుంటే చాలా చీప్గా. మెథడ్ తెలిసి ఉండాలి కదా, ఎప్పుడైనా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో కొంచెం పట్టుకండి. ఇదే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల పలుకు పలుకుగా వస్తుంది కలాకండ్. ఈ పటికేసిన తర్వాత పలుకు రావడానికి ఎంత టైం పడుతుంది రాజు గారు? కొద్దిసేపు మళ్ళీ తిప్పాలా? కొంచెం తిప్పాలి, ఇంకొంచెం దగ్గరికి రావాలి. అంటే మనకు నేను ఎక్కేనా? కొంచెం దగ్గరికి వస్తే ఇంకా అయిపోయినట్టేనా? ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో ఇది చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్, స్క్వేర్స్ కానీ ఏదైనా మోడ్స్లో వేసేసుకొని సో అలా కానీ. అంటే మామూలుగా కూడా కలాకండ్ మనకి ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది కదా, అంటే అట్లా గట్టిగా అవ్వదు కదా. ఎస్ అండి. సో ఇది కూడా అంతే. ఎస్, కొంచెం బాగా గట్టిగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చాము. సో పాలు జనరల్గా మనము తిప్పుతున్న కొద్ది కలర్ మారుతుంది కాబట్టి ఇది కూడా ఆ బ్రౌన్ కలాకండ్ ఉంటుంది కదా, రాను రాను అలా అవుతుందా? అవుతుందండి. ఓ, సో దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తారు. సో దానివల్ల కొంచెం లైట్ బర్నింగ్ టేస్ట్ అనేది వస్తుంది మనకు. కానీ దానికంటే వైట్ కలాకండే బాగుంటుంది. గీత గారు ప్లేట్ తీసేయచ్చండి, అయిపోయింది. ఎప్పుడు పెడతారా అని పళ్ళెం పట్టుకొని వెయిట్ చేస్తున్నాను రాజు గారు. కదా ముందుగానే, ఇది కొంచెం టైం పడుతుందండి. టైము అంటే ఏదో అనుకున్నాను కానీ బాగానే టైం పట్టిందండి. ప్లేట్ ఇస్తారా? తీసుకోండి. సో కొంచెం నెయ్యి అప్లై చేసేసి రాసుకోండి. కలాకండ్ మాత్రం అందులో వేయండి ఫైనల్గా. నాకు మనం ముక్కలు చేసుకోకుండా తినేద్దాం రాజు గారు. ఎలా అయినా తినొచ్చు, కొంచెం అంటే ముక్కలుగా ఉంటే ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అయినా కూడా ముక్కలు చేసే చూపిస్తాం మీకు. రాజుగారు మాత్రం ఇదిగో అదిగో అని చెప్పి మధ్యలో బోల్సార్లు టచప్పులు చేసుకున్నారు. నేను మాత్రం చెమట ఓడుస్తూ ఇక్కడే నిల్చొని ఇది ఎప్పుడో వద్దా అని చూస్తూ ఉన్నాను. అంటే జనరల్గా మనం ఇంట్లో చాలా టైం పడుతుంది, ఇక్కడ మాకు టైం కన్జ్యూమింగ్ కాబట్టి మేము మధ్య మధ్యలో తీసేసి చక్కగా మీకు ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాము. అంటే టైం అది ఎక్కువ స్టిర్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఆ పనంతా పాపం రాజుగారే చేశారు, నేను మాత్రం కూర్చొని చూశాను. తింటాం మాత్రం నేనే తింటాను. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అర్జెంట్గా ఫ్రిడ్జ్లో పెట్టండి రాజుగారు. ఓకే, అమ్మయ్యా. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కార్వింగ్ చూద్దాం మనం. సో కలాకండ్కి ఎక్కువ టైం ఇచ్చాను కదా. అవును, సో కార్వింగ్ ఫాస్ట్గా చేస్తారా? ఇది అలవాటు అయిపోయాక బేసిక్గా మీరు ఎంతసేపు చేసినా మాకు ఓపిక నశించదు రాజుగారు, అలవాటు చేసుకున్నాను. ఓకే, సో కొంచెం ఇలా ఫ్లాట్గా కట్ చేసి పెట్టాను నేను. అయినా కూడా రాజుగారు ఎక్కువ టైం తీసుకుని నాకు తెలుసు. సో దీంట్లో ఫ్లవర్ చేస్తున్నానండి, సగం బీట్రూట్తో. సో మధ్యలో కొంచెం ఇలా రౌండ్ షేప్. సో దీని ఏంటంటే మనం బేసిక్గా సొరకాయలు అవి కట్ చేసినప్పుడు ఇంట్లో ఆ స్టెమ్ పార్ట్ దగ్గర ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి పడేస్తాం కదా, కిందది. సో ఆ ప్లేస్లో మనం ఈ ఫ్లవర్ అనేది చేసుకోవచ్చు. సో కింద ఆ కాడ కూడా ఉంటుంది పట్టుకోవడానికి. సో చాలా బాగుంది, అంటే అది వేస్ట్ కాకుండా. ఓహో, సో ఇది వేస్టేజ్తో చేసుకునే కార్వింగ్ అనమాట. ఎస్, సో మధ్యలో రౌండ్ కొంచెం ఎలివేట్ చేసాం. కాదేది కార్వింగ్కి అనర్హం అన్నట్టు మనం కట్ చేసి పడేసే తొడిమల్లోంచి కూడా మంచి మంచి ఫ్లవర్స్ అవి ఇవి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పెటల్స్కి మార్కింగ్ చేస్తున్నాను. సో 6 పెటల్స్. సో తర్వాత ఇలా సైడ్ నుంచి మనం కొంచెం తీసేస్తే ఆ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది మనకు తెలుస్తుందండి. సో ఇలా ఓకే, సో ఎడ్జెస్ కొంచెం రౌండ్ షేప్లో టర్న్ చేస్తున్నాను. సో అంతే, మనకు చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. పోనీలేండి రాజుగారు, ఇదైనా ఫాస్ట్గా అయిపోయింది, కలవకుండా అంత టైం పట్టకుండా. సో కొన్ని రకాల స్వీట్లకి తప్పదండి టైం. అవును, తింటే మాత్రం బాగా తింటారే హ్యాపీగా. అదే. ఓకే, సో ఫ్లవర్ రెడీ అండి. బాగుంది రాజుగారు, నైస్ ఫ్లవర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కలాకండ్ చూద్దాం. ఎస్, ఏమైంది రాజుగారు? ఓకే, సో ముక్కలు కట్ చేసుకోవచ్చు. పెద్ద నైఫ్ ఇస్తారా? ఇంతే ఇంతే కలాకండ్ ఇలాగే ఉంటుంది. సో నైఫ్ కొంచెం నెయ్యి రాసుకుంటే మనకు అతుక్కోకుండా వస్తుందండి.
మీరు పటిక బాగా తక్కువ వేసారా? అంటే కొంచెం కొంచెం. పలుకు వస్తుందా? ఇంకొంచెం వస్తుంది. సో బోర్డ్ మీకు నేను షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లో అరేంజ్ చేస్తాను. ఓకే. సో కలాకండ్ రెడీ అయిపోయిన తర్వాత మన చాయిస్, మనం డిజైన్స్ ఎలా చేసుకోవాలి, మోల్డ్స్ వాటిలో పెట్టేసి షేప్స్ అనేటివి. ఇంతసేపు చేసుకున్నాక ఇంకా దీన్ని అంత టైంలో కట్ చేసుకునే బదులు చక్కగా గిన్నెలో వేసుకొని తినేస్తే బాగుంటుందని నాకు అనిపించింది తెలుసా. మన చాయిస్ అది. అది కూడా మన ఇష్టమే, ఎందుకంటే మన కలాకండ్ కాబట్టి. ఓకే. సో రెడీ. సో మొత్తానికి నేను బాగా దగ్గరుండి చూసిన కలాకండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది కలాకండ్. మరి టేస్ట్ చుట్టమే బాకీ. ఇంకా టేస్ట్ చూసే ముందు కలాకండ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కలాకండ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆవు పాలు పోసి మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడుతుండగా పంచదార, యాలకుల పొడి, కొద్దిగా పటిక వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కలాకండ్ రెడీ.